ఇక్కడ బండి సంజయ్ ఒక బీసీ వ్యక్తి కాబట్టి కావాలనే టార్గెట్ చేసిరు, రాజకీయంగా తొక్కాలటువంటి ప్రయత్నంలో భాగంగానే కొడుకుని ఇరికించే ప్రయత్నం చేస్తుంది కాంగ్రెస్ అని బండి సంజయ్ పదే పదే మాట్లాడాడు. వాళ్ళ పార్టీ నాయకులు చేసిండొచ్చు, వాళ్ళ పార్టీలో కూడా అగ్రనాయకులు ఉంటారు కదా, అగ్రనాయకులు చేసిండొచ్చు తప్ప మా పార్టీకి సంబంధం లేదు. వాళ్ళ పార్టీ ఏమైపోతే మాకేం అవసరం, ఆ నాయకుడు ఏమైపోతే మాకేం అవసరము, మాకు సంబంధం లేదు కదా. బీజేపీ వాళ్ళు ఏమైపోతే మాకేం అవసరము. మా ముఖ్యమంత్రి గారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలు ఇంద్రమ్మ ఇండ్లు వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో కూడా 3500 ఇండ్లు ఇచ్చిండు. మేము ఎవరిని ఎక్కువ ఎవరిని తక్కువ చూస్తలేము అట్లా ఉడక. వాళ్ళ ఎమ్మెల్యేలే మెచ్చుకుంటున్నారు కదా మా ముఖ్యమంత్రి గారిని, వాళ్ళ ఎమ్మెల్యేలే మా ముఖ్యమంత్రి గారు మెచ్చుకుంటున్నారు అన్నప్పుడు ఇప్పుడు ఏ విధంగా ఆదర్శంగా తీసుకోవాలి మా ముఖ్యమంత్రి గారిని? మా ముఖ్యమంత్రి గారిని ఏలెత్తి చూపించే మొగాడు ఈ తెలంగాణలో లేడు. బరాబర్ చెప్తున్నా. అంటే రేవంత్ రెడ్డిని ఎవరైతే వేలెత్తి చూపిస్తారో వాళ్ళని పార్టీ నుంచి బయటకు గెంటేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పి కూడా బాగా ప్రచారం నడుస్తుంది. నిజమేనా? తప్పు అది, ఎవరు అట్లా తప్పు. ప్రజాస్వామ్యం ఇది. కొన్ని ఎక్కడైనా జరిగిన తప్పులు ఉంటే మా పార్టీ వ్యవస్థగతమైనటువంటి పెద్దలు ఉంటారు, పార్టీకి ఇన్ఛార్జీలు ఉంటారు, క్రమశిక్షణ సంబంధం ఏదైనా లూజ్ స్టాక్ చేస్తే దానికి క్రమశిక్షణ సంఘం సంబంధించినటువంటి వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థలో చూసుకుంటాయి. అప్పుడు ఎప్పుడు అట్లా. ఇక్కడ షబ్బీర్ అలీ ఇష్యూ సంబంధించి వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, అతన్ని పార్టీ నుంచి గెంటేసే ప్రయత్నం జరిగిందని అదొకటి వినిపించింది. అలాగే మహేష్ కుమార్ గౌడ్ కూడా పీసీసీగా తప్పించేటువంటి ప్రయత్నం కుట్ర జరుగుతుందని, మీనాక్షి నటరాజన్ కూడా తప్పు 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 వీళ్ళే ఉన్నారని చెప్పేసి బాగా వన్ బై వన్. ఇప్పుడు షబీర్ అలీ ఉన్నాడు, అవును, దానికి ఏదో తప్పు మాట్లాడిను అనేది ఉంది. దానికి క్రమశిక్షణ సంఘం దానికి ఉంది, క్రమశిక్షణ సంఘం దాన్ని పిలిపించింది, మాట్లాడింది, ఆ షార్ట్ అవుట్ చేసింది. పార్టీలో ఇవన్నీ కామన్, ఇది షార్ట్ అవుట్ చేసింది. మహేష్ కుమార్ గౌడ్ ఒక బీసీ నేత, బలమైన సామాజిక వర్గం కాబట్టి మేము గుండెల్లో పెట్టుకొని పిసిసి ప్రెసిడెంట్ ఏం చేయించినాం. కాకపోతే మంచి ఇంకా మినిస్టర్ రావచ్చు, మంచి మినిస్టర్ పోస్ట్ రావచ్చు. ఉడక ఒక బీసీ బిడ్డను మంచి పోస్ట్లో చూడవచ్చు, ఇదే పోస్ట్లో ఉండాలనేది ఏం లేదు కదా, దీనికన్నా మంచి పోస్ట్ రావచ్చు. మధు యాష్కి గౌడ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ కోసం అనునిత్యం పనిచేసిన వ్యక్తి, కొన్నేళ్ల నుంచి పనిచేస్తాడు, ఉద్యమకారుడిగా పనిచేసి అతనికి ఎందుకు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఎందుకు న్యాయం చేయలేకపోతుంది? అసలు న్యాయం అంటే పదవి ఇవ్వాల్సినటువంటి వ్యక్తి, అంత పూర్తి అర్హతలు ఉన్న వ్యక్తి ఎందుకు ఇవ్వలేకపోతుంది? ఆయన ఒక ఏఐసిసి పర్సన్ కాబట్టి ఆయన స్థాయికి తగ్గ ఏఐసిసి సెంట్రల్ చూస్తుంది, రాష్ట్ర గవర్నమెంట్ చూడదు. ఏఐసిసి రాహుల్ గాంధీ గారు కానీ, ఖార్గే గారు కానీ, కేసీ వేణుగోపాల్ గారు కానీ, అక్కడ ఉంటే సెంట్రల్ టీం ఏదైతుందో ఆ సెంట్రల్ టీం చూస్తుంది వారి యొక్క స్థాయిని బట్టి. ఇప్పుడంటే ఆయన ఒక్కరినే కాదు, సంపత్ అన్న ఉన్నాడు, వంశధర్ రెడ్డి ఉన్నాడు, ఇట్లాంటి సీనియర్లు ఏఐసిసిలు ఎవరైతే పనిచేస్తుండ్రో వారిని ఢిల్లీ చూస్తుంది. ఢిల్లీ ఏ పదవి తీయాలి, ఢిల్లీలో ఏదైతే ఫైనల్ అవుతుందో ఇక్కడ ఫైనల్ ఇస్తాడు. ముఖ్యమంత్రి గారిది ఏముండదు. మాకు ఎవరైనా ముఖ్యమంత్రి గారికి సమానమే. సంపత్ అన్న అయినా, వంశధర్ రెడ్డి అయినా, మన గౌడ్ సాబ్ అయినా, ఎవరైనా ఒకే సమానంగా చూస్తారు ముఖ్యమంత్రి గారు. వారి స్థాయిని బట్టి ఏఐసిసి నిర్ణయిస్తుంది. ఆ ఏఐసిసి నిర్ణయించిన ప్రకారమే వాళ్ళకి. అంటే మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ కొందరు విన్నర్గా అంటే కెమెరాలు పెట్టాక డైరెక్ట్గా అడిగినాం, చాలా మంది కాంగ్రెస్ నాయకులను కావచ్చు, కార్యకర్తలను కూడా అడిగే ప్రయత్నం చేసినాం, కాంగ్రెస్ పార్టీ వల్ల నిజంగా అధికారంలోకి వచ్చినప్పుడు మీరు సంతోషంగా ఉన్నారు అంటే, లేదు మేము కొన్నేళ్ల నుంచి కష్టపడుతున్నాం, కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, అసలు రేవంత్ రెడ్డి కాదు ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నేను ఏమంటానంటే చాలా మంది ఉన్నారు. నేనేమంటానంటే అధికారంలో ఉన్నాం కాబట్టి అందరు ఆశిస్తుల్లో తప్పలేదు. నేను ఆశిస్తున్నా, ఆశించడంలో తప్పులేదు కదా. అక్కడున్న స్థాయిని బట్టి, అక్కడున్న సమస్యలను బట్టి ఫైనల్ చేస్తారు. అంటే కష్టపడ్డ వాళ్ళకి పదవులు ఉండాలి. నేను కష్టపడ్డా అంటారు. నేను అక్కడ నా జిల్లాలో 4 అసెంబ్లీలు ఉంటాయి. 4 అసెంబ్లీలు ఉంటాయి. 4 అసెంబ్లీలో పెద్ద కాంగ్రెస్ ఎంత పని చేసిందో నేను అంత పని చేసిన. ఆనాడు ఎవరిని అడుక్కోలేదు. 3 కోట్ల పైచీలకైతే నేనే పెట్టుకున్నా తప్ప ఎవరిని అడుక్కోలేదు కదా. ఎవరిని అడుక్కోలే, డబ్బుల కోసం ఎవరిని అడుక్కోలేదు. బరాబర్ పార్టీని బతికేయాలనుకున్నాము, పార్టీని బతికించినాము. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన శిష్యునిగా ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకున్నాను, ముఖ్యమంత్రిగా చూస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వస్తుంది, డెఫినెట్గా వస్తుంది, ఏదో రోజు వస్తుంది నాకు కూడా మంచి రోజు. నేను ఎప్పుడు అట్లా ఏం బాధపడలేదు, బరాబర్ బాధపడలేదు. ఏదైనా ఉంటే మా పార్టీ నాయకులతోటి కానీ, అధిష్టానంతో కానీ బయటపడకుండా మాట్లాడతాం. బాధలు లేకుండా ఎవరికి ఉండలేరు. బరాబర్ బాధ ఉంటుంది అనుకో. ఒకవేళ పని చేసినోడు
కష్టపడ్డాడు వెయిన్లోకి వెళ్ళి ఉన్నాడంటూ ఉన్నదనుకో, ఆ క్రమశిక్షణగా ఏం చేస్తారంటే ఆ పార్టీ నాయకత్వంతో పోయి పెద్దలతోనికి పోయి అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులుగా లేదా రాష్ట్ర అధ్యక్షునితోట లేదా మేడం మీనాక్షి గారితో కూర్చొని డిస్కస్ చేస్తారు. ఆ స్థాయిని బట్టి సమస్యను బట్టి అక్కడ ఉన్నటువంటి సమస్య అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి ఆ నాయకుని ఫైనల్ చేస్తారు. అంటే వేరే పార్టీలు చూసిన వాళ్ళకి ఇంటనే పదవులు వస్తున్నాయి కానీ కాంగ్రెస్ పార్టీలో ఇన్నేళ్ళ నుంచి పనిచేసిన వాళ్ళకి పదవులు రావట్లేదని చెప్పి చాలా బాధతో ఉన్నారని చెప్పి కొంతమంది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఎందుకు పట్టించుకోవట్లేదు అంటారు అసలు వీటిని? సమస్యలు ఉండొచ్చు, ఒకరిద్దరికి ఇవ్వచ్చు, నేను కాదంటలేదు, కానీ అది తప్పు, 100కు 200% తప్పు, బరాబర్ తప్పు. ఏదైతే నిజాయితీగా పనిచేసిండ్రో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిండ్రో వారందరినీ గుర్తించి పదవులు ఇస్తున్నారు. అట్లంటే నేను నా జిల్లాలో ముఖ్యమంత్రి గారు ఏ పిలిపించినా స్టేట్ స్థాయిలో స్టేట్కి వచ్చి పోలీసు వాళ్ళతోటి దెబ్బలు తిన్నాను. చామల కిరణ్ అన్న ఎట్లా తిన్నారో దెబ్బలు, చామల కిరణ్ అన్న దీని ఎంపీ అయ్యిండు, కానీ నేను ఇప్పటివరకు కాలే. నా వెన్నెముక చూపిస్తా, నా వెన్నెముక విరిగిపోయి ఆఫీస్ స్వయానంగా ముఖ్యమంత్రి గారే ఆనాడు పిసిసి ప్రెసిడెంట్గా ఉండి ఆపరేషన్ చేయించిండు. మరి నేను కూడా బాధపడాలి కదా, పార్టీ నాకు ఇక అని చెప్పేసి బాధపడాలి కదా. నేను ఏదున్నా మా నాయకత్వాన్ని పోయితోటే డిస్కస్ చేస్తున్నా, అడుగుతున్నా. నేను అడగనంటే తప్పులేదు, మా నాయకునితో చూసి చెప్తుంటా. నేను క్లోజ్ చేస్తా అంటే ఏం జరిగిందని ఎందుకు అసలు పోలీసు కొట్టడం వలన పోలీసులు కొట్టడం ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఈడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమంలో మా నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను దెబ్బలు తింటే నా వెన్నెముక విరగొట్టినటువంటి పోలీసు వాళ్ళు. నేను ఎంత బాధపడాలి? ఆనాడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉన్నటువంటి శివసేనారెడ్డి గారు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ అన్న పిసిసి ప్రెసిడెంట్ ఉన్నారు కాబట్టి వారిద్దరు చొరవతోటి నువ్వు ఏమైతుందో తెలియదు కాబట్టి నీ దగ్గర ఆర్థికంగా ఉందో లేదో అనే ఆలోచన కోసం నేనేం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. అయినా కూడా నా దగ్గరకు వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నాకు కావాల్సిన సర్జరీకి చేసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే సర్జరీ చేయించిండ్రు. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నన్ను అంటే ఒక కార్యకర్తగా పట్టించుకున్నాడు కదా, చాలు నాకు అది పదవి కూడా ఏదో రోజు పట్టించుకుంటాడు అనే ఆలోచన నాకైతే నమ్మకంగా అయితే ఉంది. వస్తుంది అనే నమ్మకం 100% ఉంది. కష్టపడ్డా కాబట్టి. ఇట్లాంటి కష్టపడ్డారు ఒకరిద్దరు ఉంటారు ఆ జిల్లాలలో, మిస్ అయి ఉంటారు. మీరు చెప్పినట్లు వారిని ఒక తొందరగా గుర్తిస్తారు, వారికి కూడా పదవులు అనేది కంప్లీట్ అవుతాయి. రైట్. కేటీఆర్ మొన్న సభలో, వరంగల్ సభలో కొన్ని కామెంట్ చేసిండు రేవంత్ రెడ్డి గారి పైన. నా కొడుక అంటూ మంత్రుల పైన వచ్చి రకరకాలుగా సంచలన వ్యాఖ్యలు చేసినట్టు మీరు చాలా మంది దొరలకు హక్కుసాని వెలగక్కుతున్నారు. వాళ్ళకి అధికారం పోయే వరకు ఇప్పుడు దొర జీతగాలని ఏమని మాట్లాడతారు? హక్కుస వెలగట్టుకోవడానికి వాళ్ళకి చేయకపోతే జీతగాని ఎట్లా మాట్లాడతారు? అరే కొడక ఎందుకు చేస్తారు అని కళ్ళెర్రా చేస్తారు. అట్లా మమ్మల్ని చేయాలనుకుంటున్నాను కానీ ఆయన కొడక అంటే మేము దౌడ వల కొడతాం. మా గుడక మాటలు వస్తాయి, కొడక అంటాం. ఇక అంతకన్నా పెద్ద బూతులు వస్తాయి. కేటీఆర్ని తిట్టడానికి ఇంకా పెద్ద బూతులు వస్తాయి. కానీ అది ప్రజలు చూస్తారు, సంస్కారం కూడా ఉండాలి. ఎందుకంటే మేధావి వర్గం కూడా చూస్తుంది. అట్లాంటి బూతులు మాట్లాడాలని పెద్ద సంస్కారం. ఎందుకు మరీ పర్సనల్ గా పోయి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఒక ముఖ్యమంత్రి అంటే రాష్ట్రానికి సంబంధించిన మొదటి పౌరుడు. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని ఏం మాట్లాడినా రాష్ట్ర ప్రభుత్వ ప్రజలందరినీ తిట్టినట్టుగా వస్తుంది. ఈ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరినీ ఎందుకు ఇటువంటి మాటలు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? అసలు తన అధికారాన్ని కోల్పోయినందుకు కింది స్థాయిలో పనిచేయనటువంటి వ్యక్తి. ఫస్ట్ కేటీఆర్ అనేటోడు కింది స్థాయిలో పనిచేయలేదు. కింది స్థాయిలో కార్యకర్తగా పనిచేస్తే కార్యకర్త విలువ తెలిస్తే ఓ నాయకుని విలువ తెలుస్తుంది. నాయకుని విలువ తెలిస్తే రాజకీయ నేతగా విలువ తెలుస్తుంది. రాజకీయ విలువ అనేది తెలిస్తే ఒక మినిస్టర్ గా విలువ తెలుస్తుంది. ఇట్లాంటి విలువలు తెలియని విధవలు ఏమైనా మాట్లాడతారు. ఎందుకు ఇప్పుడు కేటీఆర్ చాలా సార్లు కూడా రకరకాల ఇష్యూల్లో ఉన్నాడు, చాలా స్కాములు చేసిండు, ఈ కార్ రేస్ కావచ్చు, చాలా చాలా అంశాలు అన్ని కాంగ్రెస్ పార్టీ రాగానే అరెస్ట్ చేద్దామని చెప్పి ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేకపోతుంది? అంటే అతను అరెస్ట్ చేస్తే అతను ఫేమస్ అయిపోతాడు. పరిధిలో ఉంది, ఏదున్నా కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూస్తుంది. మేము ఈ కేసు కానీ ఇంకేది కానీ సెంట్రల్కి ఇచ్చినాం. మేము ఇది తప్పులు జరిగినవి, దీని మీద చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే సెంట్రల్ గవర్నమెంట్. వీళ్ళు కుమ్మక్కయ్యి ఉన్నారు కాబట్టి వాళ్ళు అరెస్ట్ చేస్తారు.
మాకేం అభ్యంతరం లేదు ఆయన కాంగ్రెస్ పార్టీ భయపడుతుంది, అరెస్ట్ చేసిన వాళ్ళందరూ ముఖ్యమంత్రులు అవుతున్నారు కాబట్టి కేటీఆర్ కి ఫేమ్ వస్తుందని చెప్పి అరెస్ట్ చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అని బాగా వినిపిస్తా ఉంది బయట. అంటే ఏమైనా భయపడుతుందా కాంగ్రెస్ పార్టీ? అస్సలు భయపడదు. సందర్భం వస్తే ఎవరిని తీసేనే బండిసోని కొడుకునే కేటీఆర్ ఉడక తీసి లోపల ఈడేమో జేజమ్మ ఏం కాదు, ఎవరైనా ఒకటే. రైట్. అట్లా మీ ఉమ్మడి పాలమూరుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఇంకా నడుస్తూనే ఉంది, ఉమ్మడి మహబూబ్నగర్ సంబంధించిన ప్రాజెక్ట్. ఎందుకు ఆ విషయంలో ఇంకెందుకు రేవంత్ రెడ్డి తొందరగా కంప్లీట్ చేయలేకపోతున్నాను? ఓన్లీ సొంత జిల్లా, ఎందుకు ఈ విషయంలో ఎందుకు ఇంత నెగ్లిజెన్సీ? ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా కాబట్టి ఉమ్మడి మహబూబ్నగర్ మొత్తం జిల్లాలో 14 కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క ప్రాజెక్టును దగ్గరుండి రివీల్ చేస్తున్నాడు. దానికి సంబంధించినటువంటి 8,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఇవ్వడం జరిగింది. ఆ త్వరతగా పనిచేస్తున్నాడు. ఆయన ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఒకటి చిన్న సిస్టమ్ ఉంటుంది, పని ఎక్కువ ఉంటుంది, చెప్పుకోవడం తక్కువ ఉంటుంది, పబ్లిసిటీ తక్కువ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీలో పని తక్కువ ఉంటుంది, ప్రచారం ఎక్కువ ఉంటుంది. మేము ప్రచారం చాలా తక్కువ ఉంటుంది. మేము రూపాయి వంతు పని చేస్తే 10 పైసల వంతు చెప్పుకుంటాం. మరి ఎందుకు అట్లా? నేనేమండి, మేము 10 పైసల వంతు చెప్పుకుంటాం, వాళ్ళు 10 పైసల వంతు చేస్తే రూపాయి వంతు చెప్పుకుంటారు. మాకు అలవాటు లేదు. ప్రజలు నిజాయితీగా గుర్తియాలని ఆలోచన చేస్తాం. అంటే చేసిన పని చెప్పుకోవడంలో తప్పలేదు కదా, ఎందుకు చెప్పుకోలేకపోతే? బరాబర్ కానీ మా నాయకులలో అది లేదు, అది డిఎన్ఏలో లేనట్టుంది. ఇప్పుడు నుండి కాదు, అప్పటి నుండి లేదు. అది కాంగ్రెస్ పార్టీకి నష్టం కదా, మరి నష్టమే. దాని మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి బరాబర్ వివరణ ఇవ్వాల్సి వస్తుంది. సందర్భం వస్తే నేను డెఫినెట్ గా చెప్తాను. సోషల్ మీడియా పరంగా మనం కొంచెం వెనకనే పడ్డామని చెప్పేసి, ఎందుకంటే చేసిన పనులు చెప్పుకోవడంలో తప్పులేదు, బరాబర్ చెప్పుకోవాలి. కానీ దానిలో అంటే ఈ మా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ దానిలో కొంత వెనకనే పడ్డారు, ఇది చెప్పుకోవచ్చు. రైట్ అన్న. చివరిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ చాలా సార్లు కూడా పలుమార్లు మాట్లాడుతున్న అంశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది, మళ్ళీ 50 ఏళ్ల వరకు వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ప్రజలు అందరూ కూడా వ్యతిరేకంగా అయిపోయారు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ ఆర్ బీజేపీ మాత్రమే కాంగ్రెస్ పార్టీ పని ఖతం అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు పెట్టినా సరే ఇతర వేరే బీఆర్ఎస్ బీజేపీ గెలిస్తే తప్ప కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందని చెప్పి నేనేమంటున్నా అంటే బీజేపీ పార్టీ అనేది అడ్రస్ గల్లంతు, దాని గురించి మాట్లాడేది అవసరం లేదు. ఎందుకంటే ఆ పార్టీతో వచ్చేది లేదు, పోయేది లేదు. ఒకటి, వాళ్ళు మతంతో పత్రికల బతకాలే లేదు. 2, ఈ ఒక పంచాయతీలు పెట్టే సిస్టంలో ఈ 2 తప్ప వాళ్ళతో డిస్కస్ చేయకూడదు. వాళ్ళంత వేస్ట్ గల్ల ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. సెకండ్, బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇండ్లు ఇచ్చినవా, రేషన్ కార్డు ఇచ్చినవా, ఫ్రీ గ్యాస్ ఇచ్చినవా, కరెంట్ ఇచ్చినవా, లేదంటే బస్సు ఫ్రీ ఇచ్చినవా, లేదు గృహజ్యోతి ఇచ్చినవా, ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పుకోనిక గొప్ప ఏంది చెప్పు అంటున్నా. 10 ఏళ్ల నాడు ఏం గొప్ప పని చేసినవు? మేము బరాబర్ ఉంది, మేము చెప్పుకుంటాం. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో పుష్కలమైనటువంటి పథకాలు, ప్రజలకు ఉపయోగ పథకాలు ప్రతి ఇంటికి ఏదో రూపకంగా ప్రతి ఇంటికి ఏదో రూపకంగా ఇచ్చిండు. మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చానా, కరెంటు 200 యూనిట్లు ఫ్రీగానే ఇచ్చానా, 500 గ్యాస్ సబ్సిడీ ఇచ్చానా, తర్వాత సన్నవడ్లకు 500 బోనస్ ఇచ్చానా, రైతు రుణమాఫీ చేసేనా, రైతు చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తున్నాడా? ఇట్లాంటివి బరాబర్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు, చెప్పుకోగలుగుతున్నాం. నీవు ఆనాడు ఏమిచ్చినావని నీకు ప్రజలు ఓటేస్తారు. ఈరోజు ప్రజలంతా సన్న బియ్యం తింటున్నారు, నువ్వు ఆ రోజు ఊరేస్తే ఉరి అన్నావు. అట్లాంటిది ఆ వరి వండిస్తే ఆ రైతుకే సన్న బియ్యానికి 500 రూపాయల సబ్సిడీ ఇచ్చి అదే సన్న బియ్యాన్ని ప్రతి ఒక్కరి ఇంటికి తినబెడుతున్నాడు కదా. దొరదినే అన్నమే పేదోడు కూడా తింటున్నాడు కదా. అది నచ్చుతలేదా? అది నచ్చుతలేదా? బరాబర్ చెప్తున్నాము. రాష్ట్ర గవర్నమెంట్ చేస్తున్నటువంటి పథకాలను మేము ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం చాలా ఉంది, తీసుకుపోతాము. ఈ రాష్ట్ర గవర్నమెంట్ను మరోగా 5 ఏళ్ళు ముందుకు తీసుకుపోయి అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మా అందరి మీద ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద అందరి మీద ఉంది. ఎందుకు అంటున్నానంటే దొర వ్యవస్థ, దొరలు వస్తే గడీల కాడ బానిసలు కావాల్సింది తప్ప మీరు బతుకులు మార్చుకోలేరని నేను బరాబర్ చెప్తున్నాను. నేను ఎందుకంటే
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటోళ్ళు బొయ్యే గడీల కాడ బానిసలు అయ్యిండ్రు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేటోడు ఒక గడీల కాడ బానిస. నువ్వు బానిసవా? బరాబర్ బానిస అని తెలంగాణ ప్రజలు నిన్ను బరాబర్ చూస్తున్నారు. మేధావి వర్గం కానీ, విద్యార్థి వర్గం కానీ, చిరు నిరుద్యోగులు కానీ ప్రతి ఒక్కరు నిన్ను బానిసరిగానే చూస్తున్నారు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తే ఏంటో నీ స్థానం నీకే గుర్తించుకోలేని స్థానంలో నువ్వు నిలబడ్డావు. నీ సొంత నియోజకవర్గంలో, నీ సొంత పార్లమెంట్లో నువ్వు నిలబడితే నీ స్థాయి ఏందో ప్రజలు నిర్ణయించిండ్రు. అంటే నిన్ను ఎక్కడ కొట్టిండ్రు? చీకొట్టిండ్రు. నిన్ను ఎప్పటికీ నీవు ప్రజలు ఎన్నుకునే నాయకుడు కాలేవని నేను ఈ మీడియా పరంగా తెలియజేస్తున్నా.